స్టోరీస్. నేను మీ చేత కాదులురి. సో, ఈరోజు నా పూజ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో, ఎవ్రీ థర్స్‌డే దక్షిణామూర్తి డే అనమాట. సో, ఆ థర్స్‌డే మాత్రం నేను ఖచ్చితంగా పూజ పర్ఫెక్ట్‌గా చేస్తాను. రోజు అయితే ఓన్లీ దీపం పెడతా. బట్ థర్స్‌డే మాత్రం మొత్తం క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తా అనమాట. సో, మీ పూజ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ నేను ఇవన్నీ క్లీన్ చేస్తా. సో, ఇది ఆల్మోస్ట్ సోప్ టిష్యూ లాంటిదనమాట. సో, నేను ఈ టిష్యూ యూజ్ చేస్తాను. చాలామంది పూజ ఇలా చేయాలి, అలా చేస్తేనే కరెక్ట్ అని అంటారు కదా! కొన్ని పద్ధతులు, రూల్స్ ఉంటాయి. యాహ్! నేను ఒప్పుకుంటాను. కానీ ఫస్ట్ టైమ్ తెలియని వాళ్ళు చేస్తున్నప్పుడు ఒకవేళ తప్పయినా కూడా దేవుడికి తెలుసు కాబట్టి అతనేమి అనుకోరు. సో, మీరు ఫస్ట్ టైమ్ పూజ చేయాలి అనుకున్నప్పుడు ఆ థాటే చాలా డివైన్ థాట్ కాబట్టి రూల్స్ గురించి అంతగా భయపడకండి. ఆల్రెడీ మీరు తెలుసుకొని ట్రై చేస్తారు కదా! సో, అప్పుడు తప్పైనా కూడా ఏం కాదు. చిన్నప్పటి నుంచి అంత పూజ చేయలేదెప్పుడు. బట్ పెళ్ళయ్యాక ఇంకా ఎక్కువగా చేస్తున్నాననమాట. ఎందుకో చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా? ఈ బ్యాంగిల్స్ చూసినప్పుడల్లా నాకు మా అత్తయ్య గుర్తొస్తారు. మా ఊర్లో ఉన్నప్పుడైతే ఏ సారీకి ఏ బ్యాంగిల్స్ సెట్ మా అత్తయ్య ఇలా మధ్యలో కలర్ బ్యాంగిల్స్ అన్నీ పెట్టి నాకిచ్చేవారనమాట. సో, నా దగ్గర అన్నిటికంటే క్యూటెస్ట్ దేవుడున్నాడనమాట. తను కృష్ణుడు. నేను క్లీనింగ్ చేసేసాక మీకు మళ్ళీ కలుస్తాను. దక్షిణామూర్తి స్వామి సంతానానికి అండ్ మంచి ఎడ్యుకేషన్‌కి పూజించాలి అని చెప్తారు. నేనేమంటానంటే ప్రతి దేవుడిలోనూ మీరు కొలిచే దేవుడుంటారు. అందరి దేవుళ్ళు ఒకటే అన్నట్టు సబ్‌కా మాలిక్ ఏక్ హై. కానీ రకరకాల దేవుళ్ళని ఎందుకు పూజిస్తామంటే మనకి చాలా మందికి భయముంటుంది కదా! అది దేవుడిని కొలిస్తే ఓకే. మనకి ఆ నమ్మకం వల్ల మనకి ఎంతో కొంత ధైర్యం వస్తుంది అనే థాట్‌తో చేసే ఏ పనైనా కూడా చాలా క్లియర్ మైండ్ అండ్ సోల్‌తో చేయాలి. అప్పుడు మీరేమనుకున్నా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దేవుడికి దండం పెట్టేస్తే అయిపోతుంది అని అనుకోకండి. దేవుడు ఇప్పుడు మీరు నాకు మంచి జాబ్ రావాలి అని అనుకున్నారనుకోండి, మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు. అందులో ఛాలెంజెస్ కూడా ఇస్తాడు. అది మీరు ఓవర్‌కమ్ చేసి జాబ్ తెచ్చుకుంటారు. అంతేగాని జాబ్ అడిగితే జాబ్ ఇచ్చడు. జాబ్‌ని తెచ్చుకోగలిగే ఎబిలిటీ మీలో ఇస్తాడు. సో, దేవుడిని నాకు ఇలాంటి స్కిల్‌ని డెవలప్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ కలిగించు అని అడగండి. వీటన్నిటికి నేను బొట్లు పెడతాను. మా అత్తయ్య, మామయ్య చాలా నమ్ముతారు. సో, వాళ్ళు నమ్ముతారు కాబట్టి నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని నమ్ముతాననమాట. సో, అందుకనే మా అత్తయ్య ఎప్పుడైనా ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తాను. నేను డై చేశాను అమ్మవారిది. చాలామంది అనుకుంటారు పెళ్ళయ్యాక ఏం మారుతుంది? పెళ్ళయ్యాక మనకు నచ్చినట్టుగా ఉండలేమేమో, వాళ్ళేమనుకుంటారో అన్న థాట్స్ ఉంటాయి. నాకు కూడా చాలా ఉండేవి. బట్ టచ్ వుడ్ మనం మనలా ఉంటే ఎవ్వరైనా కూడా మనల్ని వెల్కమ్ చేస్తారు. ఎప్పుడు మీ థాట్సే కాకుండా ఇంకొకలి ఒపీనియన్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే యాస్ ఎ ఫ్యామిలీ ఉన్నప్పుడు ప్రతిసారి మీకు నచ్చినట్టే అవ్వకపోవచ్చు. వాళ్ళని కూడా కన్సిడర్ చేసి అందరూ కలిసి ఒక మ్యూచువల్ డెసిషన్‌కి రావాలనమాట. అప్పుడే ఫ్యామిలీస్ అన్నీ హ్యాపీగా ఉంటాయి. ప్రసాదం పరమాన్నం చేశాననమాట. ఆల్రెడీ అయిపోయింది. బెల్లం నీళ్ళు వేస్తే డన్. గుడిలో ప్రసాదాలు చాలా కమ్మగా ఉంటాయి కదా! ఎందుకంటే అక్కడికొచ్చే వాళ్ళందరూ స్వచ్ఛమైన భక్తితో వస్తారు. స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో వండుతారు కాబట్టి ఆ స్మెల్, ఆ టేస్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కమలాకుచ కుంకుమ కుంకుమతో నియతా మమతాత శైలపతే. అన్నిటికంటే గొప్ప సేవ దేవుడి సేవ కన్నా కూడా మానవ సేవ అండి. సో, ఎప్పుడైనా మీకు దేవుడు కావాల్సినంత డబ్బు ఇచ్చినప్పుడు, మంచి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, మీ దగ్గర ఇంకొంచెం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి దగ్గరైతే అంత లేదు అనుకుంటారో వాళ్ళకివ్వండి. ఇచ్చే దాంట్లో ఉన్న సంతోషం మనకు మనం తీసుకునే దాంట్లో ఉండదు.
మీరు ఒక మనిషికి సహాయం చేస్తున్నారంటేనే దేవుడికి సహాయం చేస్తున్నట్టు. రోజు మీరు పూజలు చేయకపోయినా నిజంగా కావాల్సిన వాళ్ళకి మీరు ఆదుకున్నారంటే దేవుడు ఖచ్చితంగా అది హర్షిస్తాడు. దేవుడు మనకి డెస్టినేషన్ మాత్రమే చూపిస్తాడండి. పాతంతా మనమే నడాలి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.